మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని పెంచుతోంది. అలకలు అగ్గి రాజేస్తున్నాయి. ఆశించిన వారికి అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన గళం విప్పుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ సీనియర్ శాసనసభ్యుడు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఎప్పుడు విస్తరణ జరిగినా బెర్తు ఖాయమనుకున్న ఆ నేతకు చివరికి నిరాశే మిగిలింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే మొండి చేయి చూపించడానికి కారణమేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరోసారి మొండి చేయి చూపించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న మంత్రి పదవి ఈసారి కూడా అందకుండా పోయింది. మొదటి విడతలోనే మినిస్టర్ అవుతారని భావించిన సుదర్శన్ రెడ్డికి విస్తరణలోనూ అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి సమీప బంధువు, పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న నేతగా సుదర్శన్ రెడ్డికి గుర్తింపు ఉంది. కేవలం ఈయన కోసమే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరిగిందన్న ప్రచారం జరిగింది. అలాంటి నేతను ఎందుకు పక్కన పెట్టారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి రాకపోవటం వెనక జరిగిన మంత్రాంగం ఏంటనే విషయంపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఇందులో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వలసరాగా మిగిలిన 4 ఎన్నికల్లో గెలుపొందారు. వీరిలో బోధన్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి అందరికన్నా సీనియర్. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జుక్కల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తోట లక్ష్మీకాంతారావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మొదటిసారి ఎన్నికయ్యారు. ఈ 5గురిలో మంత్రి పదవికి అర్హతలు సుదర్శన్ రెడ్డికే ఎక్కువగా ఉన్నాయి. గెలిచిన వారిలో అందరికంటే సీనియర్ కావటం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో రేసులో ముందున్నారు. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డికి సమీప బంధువు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కాంగ్రెస్ ను వీడకపోవటం, కష్టకాలంలో పార్టీకి అండగా నిలవటం అదనపు అర్హతలుగా చెప్పుకుంటారు. పార్టీ పెద్దలతోనూ మంచి సంబంధాలున్నాయి. అధికారం లేనప్పుడు కూడా పార్టీ బరువు బాధ్యతలు మోశారు. అన్నిటికీ మించి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్టు రావటంలో కీలక పాత్ర పోషించారు. ఇన్ని అర్హతలున్న సుదర్శన్ రెడ్డికి తగిన గౌరవం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈయన్ని అసెంబ్లీ స్పీకర్ గా నియమించాలని అనుకున్నారు. కానీ దీనికి సుదర్శన్ రెడ్డి ఒప్పుకోలేదు. మంత్రి పదవి కావాలని పట్టుబట్టారు. దీంతో అప్పటికీ పక్కన పెట్టి మలిదశ విస్తరణలో అవకాశం ఇద్దామని చెప్పారని అంటారు. దీంతోనే పదవిపై భరోసాతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పెరిగింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా కేబినెట్ లో స్థానం ఆశించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్యానెల్ ద్వారా ప్రయత్నించారు. ఓ దశలో సుదర్శన్ రెడ్డిని ఓవర్టేక్ చేయడానికి ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడిపారు. రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పావులు కదిపారు. సుదర్శన్ రెడ్డికి కాకపోతే తనకే రావాలని స్కెచ్ వేశారు. ఈ తరుణంలోనే సుదర్శన్ రెడ్డి వ్యతిరేక వర్గం చక్రం తిప్పింది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా వ్యవహారాలు చూసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సుదర్శన్ రెడ్డికి పరోక్షంగా జిల్లా బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధికారులతో చర్చలు, సమీక్షలు, పనుల పరిశీలన లాంటివి సుదర్శన్ రెడ్డి చూసుకుంటున్నారు. దీంతో సహజంగానే ఈ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కీలక పదవుల్లో ఉన్నవారిని కాదని జిల్లా అధికారులు ఓ స్థాయి నేతలపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పెత్తనం చెలాయించడం వివాదాలకు దారితీసింది. దీంతో ముఖ్య నేతలు సుదర్శన్ రెడ్డి వైఖరిపై కీనుక వహించారు. ఎవరికి వారు వేరుకుంపటి పెట్టుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయి. ఇటీవల సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కు కొన్ని విషయాల్లో తేడా వచ్చింది. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల వినియోగంలో ఇలాగే వివాదం తలెత్తింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ప్రతిపాదించిన పనులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకున్నారు. తర్వాత అధికారులు స్థానిక నేతల్లో వెంట పెట్టుకుని ఈ మాజీ మంత్రి నగరంలో పర్యటించి కొత్త పనులను ప్రతిపాదించారు. దీంతో మహేష్ కుమార్ కు మండింది. ఈయనకు ఏదైనా ఉంటే తన సొంత నియోజకవర్గం బోధన్లో పెత్తనం చెలాయించాలి, కానీ తన ఇలాకా నిజామాబాద్ లో కుదరదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సన్నిహితులతో అన్నారని హస్తం పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇదే విషయమై సుదర్శన్ రెడ్డి వెంట వెళ్లిన హస్తం పార్టీ నేతలకు మహేష్ క్లాస్ పీకారని సమాచారం. మరోవైపు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసే కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వ్యవహారాలకు పొంతన కుదరటం లేదు. ఇలాంటివి రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చోటు కల్పించాలని కోరటం మాని సుదర్శన్ రెడ్డికి అవకాశం రాకుండా చూడాలనే వారి ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే సుదర్శన్ రెడ్డిపై వ్యతిరేక ప్రచారం జరిగింది.
కొన్ని విషయాలు ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లాయి. ఈ దశలోనే సామాజిక సమీకరణాల అంశం తెరపైకి వచ్చింది. ఈ దఫాలో బీసీ, ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఫైనల్ అయింది. దీంతో సుదర్శన్ రెడ్డి అవకాశాలకు గండి కొట్టడంలో సక్సెస్ అయినట్లు ఓ వర్గం ప్రచారం చేస్తోంది. కారణాలేవైనా, పరిస్థితులు ఎలా ఉన్నా సుదర్శన్ రెడ్డికి మరోసారి మొండిచేయి ఎదురవటంతో జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. కేబినెట్లో మరో 3 ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసినప్పుడైనా సుదర్శన్ రెడ్డికి పదవి దక్కుతుందో లేదో చూడాలి.